రామకృష్ణారెడ్డి గారు. అధికారం తెచ్చేదానికి మేమందరం పనిచేస్తే అధికారం పోగొట్టేదానికి ఆయన ఒక్కటి చాలు. ఈరోజు 151 సీట్లు 51% ఓట్లతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే దాన్ని ఈ రోజు దిగజార్చింది చుట్టూ ఉండే కోటరి. నేను డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం లేదు. ఆయన 5 సంవత్సరాలుగా నేను ప్రజల్లోకి వస్తా, రచ్చబండ చేస్తాను, నేను ప్రజలతో కలుస్తానని 5 సంవత్సరాలు పోయింది. ప్రతిపక్షం కూడా వచ్చింది, ఇప్పుడు కూడా ఇంకా ప్రజల్లో కలుస్తానంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆయన్ని ప్రజల్లోనికి రానియకుండా చేస్తున్నది ఎవరు? ఇదంతా వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులకు అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త కాదు. మేమే 4 సార్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనీసం కార్యకర్తని పురుగులా చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇయ్యరు. మరి అలాంటి పార్టీలో ఏ విధంగా కార్యకర్తలు నాయకులు నిలుస్తారండి? రైట్. ఒకసారి మరి చిన్నపరెడ్డి గారు సో అదండి, బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని ఆవిడ జెడ్పీ చైర్మన్ ఆమెతో సహా మొత్తం జనసేనలోకి లాక్కొచ్చేస్తాంట. మీరు మీ దగ్గర నుంచి వెళ్ళిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సాధ్యమేనా అది? సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా సార్, బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ మీద నిలబడతారు. బాలినేని గారికి ఒకటే ఛాలెంజ్, ఒక్క జెడ్పీటీసీని తీసుకెళ్ళమనండి. బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని జెడ్పీ చైర్మన్ కాదు, ఒక్క జెడ్పీటీసీని జాయిన్ చేసుకోమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టినటువంటి తీవ్రవాదుల్లాగా అక్కడ జెడ్పీటీసీలు ఉన్నటువంటి పరిస్థితి. బాలినేని గారు అక్కడ ఏదో మెప్పు పొంది 3వ లైన్లో నుంచి 1వ లైన్లోకి రావటం కోసం చేసే ప్రయత్నమే తప్పితే అక్కడ వేరే లేదు. బాలినేని గారు మొన్న అక్కడ సభలో మాట్లాడుతూ నేను ఆర్థికంగా నష్టపోయాను, జగన్మోహన్ రెడ్డి గారు గుంజుకున్నారని చెప్పేసి మేము ఒక లిస్ట్ ఇస్తాం. ఆయన కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర ఆయన చేసినటువంటి అప్పులు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చమని ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన దగ్గర తీసుకోలే. ఆయన చేసినటువంటి అప్పులు ప్రజలకు ఇవ్వలేక అక్కడ కేసులు పెడతారని జనసేన వాళ్ళకు కాపాడతారని చెప్పేసి జనసేనలో చేరినటువంటి పరిస్థితి. అందుకని చెప్పేసి 3వ లైన్లో నుంచి 1వ లైన్కి రావడానికి ఇది పడే తపన తప్పితే ఒక్క జెడ్పీటీసీ కూడా రాడు, ఇది ఖచ్చితం. అలాగే ఇంకోటి, మన పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిసారి ఎందుకు వస్తున్నారని అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిజమైన అవసరం, ప్రజల అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడరు. అందుకని చెప్పేసి ఆయన మాట్లాడంగానే ఒక సినీ నటుడుగా ప్రకాష్ రాజ్ గారు లైన్లోకి వచ్చి ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటాడని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నా సరే, టీడీపీ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా అధికారికంగా నువ్వు నిలబెట్టేదేందయా మాకు శక్తి లేకనా అని చెప్పేసి మాట్లాడేటటువంటి సత్తా లేనటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ ఎదుగుదల కోసం ప్రయత్నించండి సార్. మీరు 4 దశలు ఆపేసి మీ పార్టీ ఎదుగుదల గురించి ప్రయత్నం చేయండి. ఆ 11 ఉంటావన్నా, ఆయన 3వ లైన్లో ఉన్నాడు బాలినేని గారు. లైన్ ఏదో అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్నాళ్ళు ఉండి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు రైట్. చిన్నపరెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు థ్యాంక్ యూ, వేణుగోపాల్ గారు, చిన్నపరెడ్డి గారు, మస్తాన్ గారు అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ జయకేతనం వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం డిఎంకే స్టాలిన్ ఉలిక్కి పడ్డారు. రష్యన్ పేరు పెట్టుకొని ఇవాళ జాతీయవాదం గురించి నువ్వు మాట్లాడటం